వస్తావని. నువ్వు రాకపోతే ఇండియా వెళ్ళేదాకా ఫ్లైట్లో ఇలా కూర్చునేదాన్ని. Mira, one moment please. ఓ గాడ్, ఐల్ జస్ట్ కమ్ బ్యాక్. తీసుకో. సర్జీ నాకు ఇలాంటి అలవాట్లేదు సర్జీ. ఎప్పుడు ముద్దులు పెట్టేసుకోవడమే కాదు, కొంచెం ఇలా సున్నితమైనవి కూడా ట్రై చేయి. యా, జస్ట్ గెట్ దేర్. హాయ్ హాయ్ హాయ్. వావ్, నాకేనా? ఓ థ్యాంక్ యూ. ఎందుకు అంకుల్ ఎన్నిసార్లు కలిసినా వెళ్ళిపోయే ముందు చివరిసారి చూడడం అంత స్పెషల్గా ఉంటుంది? ఐ డోంట్ నో వాట్ ఇట్ ఇస్. చాలా చిన్న ప్రశ్న పెద్ద కథ మొదలుపెట్టి. సర్జీ వెళ్దాం. సర్జీ ఎవరా అమ్మాయి? అదే మీడి చేసుకుని స్లో మోషన్ మీ కళ్ళ ముందు పరిగెడుతుంది. పోనీ సారీలో అమ్మాయి కాదు, అబ్బాయి. సర్జీ మీలో ఈ యాంగిల్ ఉందో నాకు తెలియదు సర్జీ. ఇట్స్ ఓకే. పార్ట్నర్ అయితే మ్యాటర్ ఆఫ్ పర్సనల్ చాయిస్. అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, రెండింటికి మధ్యలో ఆగిపోవచ్చు. అది కాదు. సారీ సర్జీ. హీ ఈస్ మై ఫ్రెండ్ అర్జున్ పాల్వాయ్. మీరిద్దరూ సేమ్ టు సేమ్ ఒకేలా ఉంటారు. ఒక ఆడపిల్లకి సెండ్ ఆఫ్ ఇవ్వడంలో ఇంత స్టైల్ ఉంటుందా అనిపించేది. ఏం చేసాడండి? పర్సనల్ మ్యాటర్. మా పర్సనల్ మ్యాటర్లో మీరు కార్లు వేసుకుని దూసుకొచ్చేయండి, కానీ మేము మాత్రం మిమ్మల్ని ఏం అడగకూడదు. వాడు నా ఫ్రెండ్ అయ్యా, వాడి లైఫ్ నేను ఎలా చెప్పను? నో సర్జీ, నాకు సిగ్గు లజ్జ లేదు, మీకు లేదని నేను రాత్రి నాకు అర్థమైపోయింది. మన ఇద్దరం రెండు కెప్టెన్ జెంటిల్మెన్లా కాకుండా మన ఊళ్ళో రచ్చబండ మీద కూర్చొని ఎలా మాట్లాడుకుంటారు అలా మాట్లాడుతున్నా. సర్జీ కామన్ సర్జీ. దాదాపు 30 ఏళ్ల క్రితం వారణాసి మనుషులు మాట్లాడుకోవడానికి అడ్డంగా టీవీలు మొబైల్ ఫోన్లు లేని రోజులు, న్యూస్ పేపర్స్ కూడా సెన్సార్ అవుతున్న రోజులు. సఫకేషన్ గా ఉండేది. మా కాలేజ్ బయట జయప్రకాష్ నాయుడికి మద్దతుగా ర్యాలీ జరుగుతోంది.
టైం అప్పుడే చూశాను. నాకిప్పటికీ గుర్తుంది. యుద్ధంలో అవతల వాణ్ణి గెలిచే ముందు వీరుడు ఎలా ఉంటాడో వాడు సరిగ్గా అలా ఉన్నాడు. अबे हटो तुम्हारी मैया की, छोड़ दो हमारा डंडा, नहीं तो घुसेड़ देंगे अंदर. కొట్టు చచ్చిపోయేలా కొట్టు దెబ్బతించిన వాడి కళ్ళలో చూస్తూ ఇలా కొట్టు 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 చెయ్యి వణకుండా రెప్ప వాల్చకుండా. Quite a tough guy, eh? Quite a tough guy, man. దేశం కాలం అన్నింటికీ అతీతంగా ఉండే భాష భయం. అది మాకే కాదు మీకు ఉంటుంది. కొడితే అరుస్తాం, బోట్లతో తొక్కితే భరిస్తాం, బానెట్లతో పొడిస్తే నరికి నడి రోడ్డు మీద పడేస్తాం. నీకు నీ పై వాళ్ళకి వాళ్ళ పై వాళ్ళకు కూడా చెప్తున్నాం, గీత దాటొద్దు, చెరిపేస్తాం. హక్కుల్ని కాల రాయొద్దు, తొక్కేస్తాం. పోలీసు వాళ్ళు అంత తేలిగ్గా వదలరేమో. కారణం లేని కోపం, గౌరవం లేని ఇష్టం, బాధ్యత లేని యవ్వనం, జ్ఞాపకం లేని వృద్ధాప్యం అనవసరం. అలాంటి వాడు ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి. ఎవరో చూసి బుక్స్ ఇచ్చాడు. సేనాపతి. నీ పేరు కాదు, అమ్మాయి పేరు. వసుమతి. 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 Quite a classical name, eh? Vaijantimala, Madhubala, like the Mishia. Classical dancer, man. Bye. ये देख आशिक को कल जब भाषण दे रहा था तो लगा बाबू का अवतार है.